హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఈరోజు మనం రొయ్యల బిర్యానీ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యలు తీసుకున్నాను ఫ్రెండ్స్, 1 kg. అందులో సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఒక ½ an hour మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలిపేసి అన్నీ కూడా బాగా పట్టేలా కలిపి మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బిర్యానీ మసాలా ప్రిపేర్ చేద్దాం ఫ్రెండ్స్. బిర్యానీ మసాలా స్టార్ అనియన్స్, దాల్చిన చెక్క, జీడిపప్పు, లవంగాలు, యాలకులు, మిరియాలు మరియు ధనియాలు. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మనం మిక్సీ పట్టుకుందాం. అందులోనే చిన్న పీస్ అనేది మనకి జాజికాయ అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 2 వెల్లుల్లి పీల్ చేసి యాడ్ చేసుకుందాం. ఒక హాఫ్ మనకి అల్లము, ఒక టమాటా మనం యాడ్ చేసుకుందాం. అంతా మనం మెత్తటి పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్గా మనం పేస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం 3 ఆనియన్స్, కొన్ని గ్రీన్ చిల్లీస్ని ఇలా గ్రైండ్ చేసుకుందాం. కోర్స్గా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులో ½ కప్ మనం గీ, ½ కప్ ఆయిల్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అందులో మనం షాజీరా మరియు బిర్యానీ ఆకు యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని బాగా ఫ్రై అవ్వాలి. ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి మనం 20 నిమిషాల దగ్గర లో ఫ్లేమ్లోని మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా. ఇప్పుడు అందులో సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు అనేది వేసి మనం 20 నుంచి 25 నిమిషాల వరకు చిన్న మంట మీద ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 2 గ్లాసులు బియ్యం, నేను ఇది నార్మల్ ఇంట్లో వాడే రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని శుభ్రంగా కడిగి మనం వాటర్ మొత్తం వడకట్టుకోవాలి. ఈ వడకట్టుకున్న రైస్ని మనం కుక్కర్లోని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రైస్ని, మిశ్రమాన్ని మొత్తం శుభ్రంగా కలిసేలా మనం కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకొని ఇందులోని 4 గ్లాసుల మంచి నీళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్. శుభ్రంగా రైస్ ఇంకా ప్రాన్స్ మిశ్రమం శుభ్రంగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మనం గరం మసాలా పొడి, రెడీమేడ్ గరం మసాలా పొడి ఫ్రెండ్స్. ఇది జీడిపప్పు, ఫ్రై చేసిన జీడిపప్పు యాడ్ చేసుకుందాం. బాగా కలిపి మనం పచ్చిమిరపకాయలు, మీకు కారం ఇంకా కావాలి అనుకుంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయేలా చూసుకొని మనం సర్వ్ చేసుకోవడం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.